హాయ్ అందరికీ. ఈరోజు సండే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఫస్ట్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్, కారం, ఉప్పు, పసుపు, నిమ్మరసం, పెరుగు, గరం మసాలా, ఇంకా వేరే హోల్ మసాలాలు కూడా అన్నీ వేసి మనం చికెన్కు మంచిగా ఆ మసాలా అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటేనే మనకి చికెన్ టేస్టీగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి, కాసేపు నానబెట్టాలి చికెన్ని. ఇప్పుడు మనము పక్కన ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని అందులో మసాలాలు, ఉప్పు, తేజ్పత్తా వేసి ఉడికించుకొని నీళ్ళు కొంచెం మరిగాక మనం బాస్మతి బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలండి. ఈ బియ్యం మనము కొంచెం చించితే చినిగేటట్టు కావాలి. మొత్తం మెత్తగా ఉడకకూడదు, మరీ గట్టిగా ఉండొద్దు, మధ్యస్థంగా ఉండాలి. అది చూసుకొని మనము ఈ గంజి వార్చుకోవాలండి ఈ బియ్యాన్ని. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఈ పక్కన నానబెట్టుకున్న చికెన్ నేను కొంతసేపు ఉడికించానండి. ఆ తర్వాత అందులో నుంచి కొంచెం నేను రసం తీస్తాను, పైకి వచ్చిన కొంచెం ఆ జ్యూస్ని తీసి పక్కన పెట్టుకుంటాను. అప్పుడు అందులో ఈ బియ్యాన్ని మనం ఉడికిన బాస్మతి బియ్యము ఒక లేయర్ వేసి ఆ మీద మనం తీసి పెట్టుకున్న రసము, నెయ్యి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ ఇవి వేసుకోవాలండి. మళ్ళీ ఇది ఈ ఈ స్టెప్ పూర్తయిన తర్వాత ఇంకో స్టెప్ మళ్ళీ రైస్ అండ్ పుదీనా, నిమ్మరసం, నెయ్యి ఇవన్నీ కూడా మనం వేసుకొని గట్టిగా గాలిపోకుండా ఇక నేను అది పిండి అదేం పెట్టనండి. మూత పెట్టి దాని మీద బరువు పెడతాను. ఇది పెంక మీద పెడతానండి, సిమ్లో ఉడుకుతుంది. ఇప్పుడు ఇంతలోకి మనము చికెన్ కర్రీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ కుక్కర్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా నూనెలో కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ మనకి మంచిగా ఉడికేంత వరకు, ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగుండదు. ఈ ఉల్లిగడ్డ ఉడికేంతలోపు మనము ఆల్రెడీ నేను చికెన్ కూడా మసాలాలు వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ నానిన చికెన్ని మనము వేయించిన ఉల్లిగడ్డలలో వేసి కలుపుకోవాలి. ఎందుకంటే పచ్చి చికెన్ వేయడం కంటే ఇలా కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారంతో కలిపి పెట్టుకున్నది మనకు చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి. అందుకే నేను ఫస్టే కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని వేసి మంచిగా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది కాస్త 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా ఇక మీ ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే కొంచెం జ్యూస్ కోసం టమాటో వేస్తానండి. టమాటా వేసి ఉడికించి ఇది నేను తయారు చేసుకున్న మసాలా పొడి, కొబ్బరి, గరం మసాలా, గసగసాలు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసాను ఇందులో. ఇలా ఈ కొబ్బరి మిశ్రమాన్ని మనము ఉడుకుతున్న ఈ చికెన్లో వేసి కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం తెలంగాణ స్టైల్ అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. అప్పుడు మనం ఇది కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ ఇప్పించుకున్నాక మనకు చికెన్ రెడీ అయిపోతుందండి. ఉడికిపోయింది అండి చికెన్. లాస్ట్గా మనం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కొంచెం ఆనియన్ వేయించుకున్నాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఇటు పక్కన మనకి ఆల్రెడీ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా. సిమ్లో దమ్ము బిర్యానీ రెడీ అయిందండి. ఇంట్లో వాళ్ళకి ఇలా మన చేతులతో చక్కగా ఇంటి బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేశానండి. ఇది మనం మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి ఏ హాని ఉండదు బయట ఫుడ్ కంటే. చాలా సింపుల్గా అయిపోయింది కాబట్టి మీరు కూడా తయారు చేసుకోవచ్చండి అందరూ కూడా. ఇంకా మా బాబుకి, మా హస్బెండ్కి చాలా నచ్చింది. ఫ్రీక్వెంట్గా నేను చేస్తూనే ఉంటానండి బిర్యానీ అనేది. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, పెద్దలకు కూడా చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను, ఈ చికెన్ సూప్లో ఇడ్లీ కూడా వేసుకుంటానండి. ఇడ్లీతోటి కూడా నాకు చాలా ఇష్టం చికెన్. ఇడ్లీతోటి కూడా తింటాను. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.